మనకి స్ట్రోక్ లక్షణాలు పక్షవాతం తగ్గ లక్షణాలతో హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన అంటే ఈఆర్లో మనకు జరిగే ఇన్వెస్టిగేషన్స్ తర్వాత అడ్మిషన్ ఇవన్నీ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఉండాల్సింది ఏంటంటే ఎంఆర్ఐ బ్రెయిన్ స్ట్రోక్ ప్రోటోకాల్. సో దట్ మనకు తెలుస్తుంది అంటే ఇస్కిమిక్ స్ట్రోక్ రక్తనాళంలో ప్రాబ్లం ఎక్కడ బ్రెయిన్ లోపల ఉందా, నెక్స్ట్ ఇంకెక్కడైనా కూడా మేజర్ బ్లాక్ వెజల్స్ ఎక్కడైనా ఉన్నాయా, దానికి ఫర్దర్ మనం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది డిసైడ్ చేసుకోవడానికి. దెన్ ద పేషెంట్ని మనం ఐసీయూలో అడ్మిట్ చేస్తాం అనమాట. సో మనం ఇనీషియల్ 1 or 2 days మనం ఏం చూసుకుంటామంటే స్ట్రోక్ ప్రోగ్రెస్ అవుతుందా, స్ట్రోక్ ప్రోగ్రెస్ అవుతుంటే అంటే ఎంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది, ప్రోగ్రెస్ అవ్వకుండా మనం మెడికేషన్ ఇస్తాము. తర్వాత వీళ్ళలో ఏంటంటే వచ్చిన సైడ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. లెఫ్ట్ సైడ్ మనకి జనరలీ 90% ఆఫ్ ద పీపుల్లో లెఫ్ట్ సైడ్ ఇస్ కాల్డ్ as డామినెంట్ బ్రెయిన్. సో ఓకే, సైడ్ని బట్టి కూడా పేషెంట్ అవుట్కమ్ అంటే ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుందనేది మనకి సైడ్ని బట్టి కూడా ఉంటుంది. నౌ ద రోల్ ఆఫ్ న్యూరోసర్జన్ బ్రెయిన్ సర్జన్ యొక్క రోల్ స్ట్రోక్లో ఏంటి అంటే 2-3 విధాలుగా ఉండొచ్చు. ఫస్ట్ వన్, బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ అయిపోయి బ్రెయిన్ తీసుకోలేనంతగా పేషెంట్ వర్సన్ అవుతున్నప్పుడు ప్రొఫైలాక్టిక్ డీకంప్రెసివ్ హెమిక్రీనెక్టమీ అని ప్రొసీజర్ చేస్తాం అనమాట. అంటే బ్రెయిన్లో ఏదైతే వాపు ఉంటుందో దాన్ని అకామిడేట్ చేయడానికి ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ బోన్ మనం స్కల్ బోన్ రిమూవ్ చేసేసి విల్ కీప్ ఇట్ ఇన్ ద అబ్డామినల్ పౌచ్లో పెట్టేస్తాం అనమాట. పేషెంట్ కొంతవరకు రికవర్ అయ్యాక బ్రెయిన్ వాపు అంతా తగ్గిన తర్వాత మనం మళ్ళీ పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇంకా హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఎప్పుడైతే రక్తనాళం చిట్లి బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి హెమరేజ్ ఫామ్ అయిందో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రెయిన్లో ఉన్న ఆ హిమటోమా బ్లడ్ క్లాట్ని మనం ఆపరేషన్ చేసి క్లాట్ రిమూవ్ చేయొచ్చు. ఇంకొక విధం ఏంటంటే ఒకవేళ కెరోటిడ్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే మేజర్ రక్తనాళం ఏదైతే ఉంటుందో దాంట్లో సివియర్గా బ్లాక్ కానీ అట్లాంటివి ఉన్నప్పుడు వీ కెన్ డూ కెరోటిడ్ ఎండార్టరెక్టమీ. ఇవే కాకుండా ఫర్దర్ మేనేజ్మెంట్స్ అంటే దిస్ ఇస్ ఎయిర్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ స్టడీస్ అండ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్. సో మనం వీ కెన్ డూ మెకానికల్ థ్రాంబెక్టమీ. మనకి వచ్చిన టైంని బట్టి, క్లాట్ ఉన్న ప్రదేశాన్ని బట్టి, కోర్ డయామీటర్ వాల్యూమ్ని బట్టి మనం ఎక్కడైతే క్లాట్ బ్లడ్ వెజల్ లోపల క్లాట్ ఉండిందో అది మనం వీ కెన్ రిమూవ్ ఇంటర్వెన్షనలీ, దాన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాము. కెరోటిడ్ స్టినోసిస్ ఉన్నప్పుడు మనం కెరోటిడ్ యాంజియోప్లాస్టీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవి పేషెంట్కి జరగాల్సిన ట్రీట్మెంట్లో ఐసీయూ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్. దెన్ కమ్స్ రీహాబిలిటేషన్. పేషెంట్కి ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ ఎంతైతే అవసరమో అందులోంచి బయటికి రావడానికి రీహాబిలిటేషన్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీలో ఏంటంటే మజిల్స్ స్ట్రెంథెన్ అవ్వడానికి, తర్వాత స్పీచ్ థెరపీ, పేషెంట్ ట్రేకియోస్టమీ అయి ఉండొచ్చు, వెంటిలేటర్ మీద ఉండొచ్చు, వెంటిలేటర్ నుంచి బయటికి వచ్చి ఉండొచ్చు. సో మనకి బ్రీదింగ్ తర్వాత మాట్లాడడం ఇవన్నీ ఇబ్బంది నుంచి కూడా మనం ట్రైన్ చేయొచ్చు. సో ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, కాగ్నిషన్ థెరపీ in a rehabilitation also plays a pivotal role for the benefit of the patient. Thank you.